గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. నేను ఈశ్వర్ పసుపులేటి. అసలు చంద్రబాబుకి ఏమైంది? నారా భువనేశ్వరి ఎందుకలా అన్నారు? కుప్పం నడిబొడ్డున రీసౌండ్లో వినిపిస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్నలు ఇవి. చంద్రబాబుకు వయసు అయిపోయింది, ఆయనకు రెస్ట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, కుప్పం నుంచి నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని నారా భువనేశ్వరి అనడం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భువనేశ్వరి స్టేట్మెంట్ పైన చర్చ మొదలైంది. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు తప్పుకోనున్నారా? రైట్, ఈ ప్రశ్న కంటే ముందు చాలా ప్రధానమైన ప్రశ్నలు 10 వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందా? క్వశ్చన్ నెంబర్ 2, గతంలోనే ఇవే నా చివరి ఎన్నికలని బాబు ఎందుకన్నారు? క్వశ్చన్ నెంబర్ 3, కుప్పంలో బాబు స్థానంలో పోటీ చేస్తానని భువనేశ్వరి అనడంలో ఆంతర్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి బాబు కుప్పంను వదిలేయడానికి కారణమా? క్వశ్చన్ నెంబర్ 5, స్థానం మారితే ఓటమి భయం అంటారని వ్యూహాత్మకంగా భార్యను రంగంలోకి దించుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, కుప్పం నుంచి తప్పుకునే యోచనలో ఉన్న బాబు మరో నియోజకవర్గం వెతుక్కుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 7, 3 దశాబ్దాలుగా కుప్పానికి తాగునీరు ఇవ్వలేని బాబు ఓటమి తప్పదని గ్రహించారా? క్వశ్చన్ నెంబర్ 8, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించారా? క్వశ్చన్ నెంబర్ 9, కుప్పంలో 40,000 దొంగ ఓట్లకు చెక్ పడటంతో బాబుకు ఓటమి భయం కళ్ల ముందు కనిపిస్తోందా? క్వశ్చన్ నెంబర్ 10, తండ్రే సొంత నియోజకవర్గంలో పోటీకి భయపడుతుంటే మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఏంటి? ప్రధానంగా మనకి వినిపిస్తున్నటువంటి 10 ప్రశ్నలు ఇవే. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సీనియర్ అనలిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నాయకులు భరత్, అలాగే సామంచి శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా మనం కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్, కొమ్మినేని గారు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ ఫ్రమ్ భువనేశ్వరి గారు. ఏంటి స్టేట్మెంట్? ఆంతర్యం ఏంటి? చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది, నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నాను అనడం ద్వారా చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకోబోతున్నారా? గతంలో కూడా చాలాసార్లు ఇట్లాంటి ప్రశ్నలు వినిపించాయి, ఇలాంటి వాటిపైన చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఆమె మాట ద్వారా ఏమర్థమవుతోంది? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు మీరు నేను అనుకోవటం వేరు, లేదా బయట ఉన్నవాళ్ళు అనుకోవటం వేరు. కానీ స్వయంగా ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక పార్టీ అధ్యక్షుడి భార్య, రేపు మళ్ళీ నేను గెలిస్తే ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి భార్యే డైరెక్ట్గా రెస్ట్ తీసుకుంటారు అని చెప్పడం ద్వారా ఖచ్చితంగా సంథింగ్ రాంగ్. ఏ ముఖ్యమంత్రి భార్య అని అట్లా చెప్తారా? చెప్పరు కదా. పైగా ఇంత 2 నెలల పాటు, 2 నెలల్లో రానున్నటువంటి కీలకమైనటువంటి ఎన్నికల టైంలో ఈ రకంగా ఆవిడ అన్నారంటే ఏదో ఒకటి ఆవిడ సరే కొంతమంది అనొచ్చు ఏదో సరదాగా అందని, కానీ సరదాగా కూడా రెస్ట్ అన్న పదం ఎందుకు వాడారన్నది ఒక చర్చ. 2, ఎన్నికల్లో ఓడిపోతామనే భయం. 3, ఆమె వ్యూహాత్మకంగా ఆయన తప్పుకోవడం కోసం ఈవిడ్ని అట్లా ఒక మాట అని ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదన్నా కుప్పంలో ఏమైనా సానుభూతి వస్తుందా, లేదు చంద్రబాబు గారు మీరే చేయాలని ఏమన్నా అనిపించుకుంటారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే చాలాసార్లు ఆయన కుప్పం వెళ్ళొస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాల, కానీ ఇప్పుడు వెళ్తున్నారు. దానికి తోడు దొంగోట్ల సమస్య ఎప్పటి నుంచే ఉంది. ఎందుకంటే గుడిపల్లి, అలాగే శాంతిపురం, ఇక కొన్ని రామకుప్పం, ఇట్లాంటివి కొన్ని మండలాలు ఉన్నాయి. ఆ పేర్లు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ అక్కడ అచ్చంగా తమిళ, కన్నడ ఓటర్లు ఎక్కువ మంది, అవుట్ సైడర్స్, మన స్టేట్ కాని వాళ్ళు కూడా అక్కడ కొంతమందితోటి బోగస్ ఓట్లు చేర్పించారనేది అభియోగం. ఎందుకంటే ఇప్పుడు భరత్ గారి తండ్రి చంద్రమౌళి గారు నాకు బాగా తెలుసు. ఆయన ఆ రోజుల్లోనే చెప్తుండేవారు, నేను ఎంత కష్టపడ్డా 17,000 ఓట్లే తీయించగలిగానంటే అన్ని బోగస్ ఓట్లు తప్ప ఏం లేవు, కానీ అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాడని వాడు. సరే, ఆయన పాపం దివంగతులయ్యారు. ఆ తర్వాత భరత్ మొన్న ఈ మధ్య నేను కుప్పం వెళ్ళినప్పుడు కూడా కలిసినప్పుడు చెప్పారు, నా ప్రయత్నం చేస్తున్నానని, ఇంకో 10-15 వేలన్నా తగ్గించి ఆ బోగస్ ఓట్లు తీయించగలగాలి అనేవారు.
సో ఈ బోగస్ ఓట్లన్నీ మామూలుగా లేవు పోయేసరికి కూడా 43,000 బోగస్ ఓట్లు ఉన్నాయని అప్పుడు ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన భన్వల్ అని చెప్పినట్టు 43,000 దొంగ ఓట్లని ఆయన లెక్కేశారు. దాదాపు 18,000కు పైగా అప్పుడే తొలగించారు. ఆ క్షణం తొలగించారు. మళ్ళీ అయినా కూడా మళ్ళీ మొన్న 5 ఏళ్ళు ఆయనే కదా అధికారంలో ఉంది. సో సహజంగానే చేర్పించి ఉంటారు. సో వాటి మీద ఫైట్ చేశాడు చంద్రమౌళి గారు. ఇప్పుడు ఆ ఫైట్ ని భరత్ గారు కంటిన్యూ చేశారు. భరత్ అంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆవిడ ఈ మధ్యకాలంలో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది. ఏమని ఇది మేము తలుచుకుంటే 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని అన్నారు. హెరిటేజ్లో షేర్. అట్లాగే న్యాయం గెలవాలంటూ ఏదో యాత్ర చేశారు. అయితే నాకు డౌట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో సీఎంలుగా ఉన్న వాళ్ళ భార్యలు ఎవరు పోటీ చేయలేదు అంటే చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఏమో వారు అనూహ్యంగా దివంగతులైన తర్వాత వారు రంగంలోకి వచ్చిన సతీమణులు ఉన్నారు. అట్లేం కాకుండా వారు ఒక పదవి మీరు ఒక పదవిలో ఉన్న అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి బీహార్ తీసుకుందాం. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు గడ్డి స్కామ్లో అరెస్ట్ అవుతున్నారు అనేది సమాచారం తెలుసు కదా. ఆ వెంటనే ఇప్పుడు మనం జార్ఖండ్ సీఎం చేసినట్టుగా జార్ఖండ్ సీఎం కూడా ఆయన భార్యను చేద్దామంటే కుదరలేదు, అదే అయిపోయింది. కానీ అక్కడ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ సొంత పార్టీ కాబట్టి ఆయనకి ఎదురులేదు కాబట్టి ఏం చేశాడు, రబ్రీదేవి గారు ఆయన భార్యని సీఎంగా పెట్టారు. ఆ తర్వాత కంటిన్యూ అయ్యి ఆవిడ మళ్ళీ ఒకసారి గెలిచింది, తర్వాత ఓడిపోయినప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఆవిడే ఉంది. సో ఆ రకంగా కూడా చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు భువనేశ్వర్ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. కోరిక అన్న పదం వాడారు. తనకి కోరిక కలిగింది అన్నారు. కోరిక కలిగిందంటే సహజంగానే రాజకీయాల మీద ఆసక్తి కలుగుతున్నట్లు అర్థం. న్యాయం అబద్ధాలు ఎట్లా ఆడాలో, ఎట్లా చనిపోయినా కూడా మన అకౌంట్లో ఎట్లా వేసుకోవాలో, ఇవన్నీ ఆవిడ కొత్తగా నిజం గెలవాలో న్యాయం గెలవాలో ఇట్లా తిరిగింది కదా. కొన్నాళ్ళు మానేసింది, మీ బొట్టాళ్ళు గొడవ చేసి ఇంకేమైనా మానేసింది సరే మళ్ళీ చచ్చినట్టు బయలుదేరారు. సరే అబద్ధాలు చంద్రబాబు గారి జత కాబట్టి ఇక మనం చెప్పక్కర్లా. కానీ అదొక ఎగ్జాంపుల్. ఏది ఈవిడ జస్ట్ లైక్ రబ్రీదేవి లాగా ఈవిడ ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఒక కేసులో జైలుకి వెళ్ళారు కదా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎందుకైనా అమ్మైందని అనుకుంటున్నారా, లేదు ఓడిపోతామనే భయంతో ఇంకోటి ఆయన పెనమలూరు ఎక్కడికో వస్తాడనేది ఒక టాక్ ఉంది. నాకు 5-6 నెలల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పెనమలూరు ప్రాంతాలకు సంబంధించిన కొంత నాతో అన్నారు, ఏమండి చంద్రబాబు గారు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందండి అని. అదేంటంటే లేదు కొంత జరుగుతుంది జరుగుతున్నారండి అని. సో అదంతా కూడా కారణాలు కావచ్చు. మరి అటువంటిప్పుడు మంగళగిరిలో నిజంగానే రిస్క్ తీసుకుంటాడా లోకేష్ అంటే అది చెప్పలేము. అంటే బహుశా కుప్పంలో భువనేశ్వర్ గారిని పెట్టడం ద్వారా ఇప్పుడు సవాళ్ళు విసురుతున్నారు కదా, నేను చంద్రబాబు ఓడిపోతాడని. ఒకవేళ ఓడిపోయినా ప్రమాదం లేకుండా సరే దమ్ముంటే నేను కాదు నేనెందుకు మా ఆవిడే గెలుస్తుంది అని ఊరికి అట్లా ఆయన భయంతో తప్పుకొని భార్యను నిలబెడుతున్నారనే ప్రచారం అంటే కాదు. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, కొట్టేస్తారు. అసలు చంద్రబాబు గారికి అవన్నీ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కదా. ఈ లోపు వాళ్ళు ఎవరు మాట్లాడతారు, వీళ్ళు ఈ లోపే ఇంకేముందని ఇప్పుడు ఈ మాట ఉంది. మరి ఈనాడులో వచ్చిందా వార్త? నాకైతే టీవీలో వచ్చినట్టు కనపడలా. మరి మిగతా కాదు, రేపు పేపర్లో అసలే రాదు బహుశా. వాళ్ళంతా చాలా జాగ్రత్తగా కవర్ చేసేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఒక మాట అన్నారు, నేను ఇన్ని బ్రహ్మాండంగా విద్యా సంస్కరణ చేశాను, ఇంత చేసిన తర్వాత ఇవన్నీ నాకు చాలా సంతృప్తినిచ్చినాయి, ఇప్పుడు ఎవరైనా దిగిపోమన్నా దిగిపోతానని మామూలుగా ఒక చిన్న మాట అంటేనే ఇంకేముంది జగన్ ఓడిపోతానన్నాడని చెప్పి ఒక దిక్కుమాలిన ప్రచారం చేసి నానా గందరగోళం చేసిన వాళ్ళు ఇప్పుడు భువనేశ్వర్ ఏకంగా అసలు రెస్ట్ తీసుకోమని చెప్తా ఉంది. రెస్ట్ తీసుకోమని అది పై ఎవరు చెప్పింది? భార్య చెబుతుందంటే ఏదో డౌట్ ఉన్నట్టే కదా. అంటే ఓటమి భయం అన్నా కావాలి, లేదా ఆయనకి ఆరోగ్య సమస్య అన్నా కావాలి. ఆరోగ్య సమస్య అంటే హైకోర్టులో తప్పుడు సర్టిఫికేట్ పెట్టి బెయిల్ పొందారు కదా. ఆ బెయిల్ సంగతి ఎట్లా ఉన్నప్పటికి కూడా ఈయన రంకిలేసి తిరుగుతున్నాను అంటున్నాడు కదా. నువ్వు రంకిలేసి తిరగొద్దా బాబు, ఎందుకు వచ్చిన రెస్ట్ తీసుకో అని చెప్పడం అన్నా అవ్వాలి. సో ఈ రకంగా ఒకవేళ నిజంగానే భువనేశ్వర్ పోటీ చేస్తే అదొక ట్విస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఒక కండిషన్ ఏమైనా పెట్టిందా అని ఒక టాక్ వచ్చింది, నువ్వు అసలు పోటీ చేయొద్దు, నువ్వు ఎంపీగా చేయాలంటే అప్పుడు ఒకవేళ గెలిస్తే అప్పుడు మేము చూసుకుంటాం అన్నారని. అది కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన సరే పదవి పోయిన తర్వాత కొంతకాలం ఉన్నారు. ఆయన ఎంపీగా వెళ్ళారు. బాపట్ల, నరసరావుపేట, విశాఖపట్నం ఈ 3 చోట్ల ఆయన పోటీ. ఆ టైంలో 2004లో ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు, ఆమె వెంకటగిరి నుంచి పోటీ చేశారు. ఆయనేమో ఎంపీగా ఉన్నారు, ఈవిడ ఎమ్మెల్యే అయ్యారు. సో అంటే మాజీ ముఖ్యమంత్రుల భార్యలు కొందరు ఇట్లా చేశారు. అటు చేయకూడదని అయితే ఎక్కువ సందర్భాల్లో చనిపోయిన తర్వాత నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు అసలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు సార్. పెద్దగా యాక్టివ్ కాదు, బట్ అక్కడ లోకల్గా నియోజకవర్గంలో అక్కడ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనూహ్యంగా మరణించిన తర్వాత ఏకగ్రీవంగా విజయమ్మ గారిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్ అయ్యారు. సో ఇట్లా కొన్ని అట్లా దామోదరం సంజయ్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య కృష్ణవేణి గారని ఉండేవారు. ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత కొద్ది కాలం మంత్రిగా కూడా చేశారు. సో ఇట్లాంటి సందర్భాలు వస్తుంటాయి. కానీ ఈ సందర్భం వేరు. ఈయన చంద్రబాబు గారు ఏంటి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన 74 ఏళ్ల వయసులో ఉన్నారు. ఎవరైనా ముసలాయన అంటే నన్ను ముసలాయన అంటావా అని ఆయన అంటాడు, మా నాన్న ఇట్లా అవమానిస్తావా అని కొడుకు అంటాడు. కానీ సరే కోర్టులో మాత్రం ముసలాయనని ఒప్పుకుంటారు, అది వేరే విషయం. చివరికి ఇప్పుడు భార్య గారు కూడా అవును మా ఆయన ముసలాయన అయిపోయాడు, రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా మాట్లాడారు. భువనేశ్వర్ గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నా. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నా. అదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే భార్య కోరికను తీర్చాల్సినటువంటి బాధ్యత భర్తపై ఉంది అని అంటున్నారు. రైట్, ఒకసారి భరత్ గారితో మాట్లాడదాం. ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం కదా సార్. కుప్పలో ఒకవేళ గెలుస్తుంది 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఆవిడ ఓడిపోతారని అనుమానం, 2 భారీ కోరిక తీరుస్తున్నానని చెప్పొచ్చు. భరత్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి మీకు పోటీ ఇస్తారు, మీరు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతారు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక ట్విస్ట్ వచ్చింది, చంద్రబాబుకు రెస్ట్ ఇస్తారట. మరి మీరు ఎలా ఫైట్ చేస్తారు? భువనేశ్వరి గారే రంగంలోకి వస్తే ఎలా ఉంటుంది మీ ఫైట్ అని అనుకుంటున్నారు, చెప్పండి. ముందుగా మీకు అన్నగారికి అందరికి నమస్కారం. ఇది మాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక షాకింగ్ న్యూసే. ఎందుకంటే నారా భువనేశ్వరి గారు అలా కామెంట్ చేయడం అనేది మేము కూడా పొద్దున్న నుంచి వింటూ ఉన్నాం. కుప్పంలో కూడా చాలా హల్చల్ అయ్యి చాలా హాట్ టాపిక్ గానే అది నడుస్తా ఉన్నాం. మనకు సంబంధించినంత వరకన్నా చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేయడానికే మనం రెడీ అయ్యి ఈసారి 2024లో టీడీపీకి అతిపెద్ద షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి మనము మన క్యాడర్ అంతా సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా నారా భువనేశ్వరి గారిని పెట్టాలా అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో మరి ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలియదు. కానీ ఎవరు వచ్చినా సరే మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల మీద, వారు చేసినటువంటి మంచి మీద, మనం చేసినటువంటి అభివృద్ధి మీద, మన పార్టీ నాయకుల మీద ఎందుకు అనుకుంటున్నారని అనుకుంటున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటారు ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయడం అనే టాక్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. అంటే సోషల్ మీడియాలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, వాస్తవం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు భువనేశ్వరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఆయన తప్పుకోబోతున్నారు అనేటటువంటి వార్తలకు ఒక బలం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే ఎందుకు కుప్పం నుంచి 35 ఏళ్లుగా ఉన్న కుప్పాన్ని వదిలి ఎందుకు వేరే ప్రాంతం వైపు వెళుతున్నారు అనుకోవాలి? ఓటమి భయం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓడిపోతానని భయం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి. ఆఖరణ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి లాస్ట్ మినిట్ సర్వేస్ కానివ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఒక 2-3 నెలల నుండి విపరీతమైన తెలుగుదేశం పార్టీలో చర్చ, సర్వేలు, ఇక్కడ మౌత్ టాక్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి
ఇక్కడ మనం గెలవడం కష్టము, ఇంక ఇక్కడ నుంచి పోటీ చేస్తే అనవసరంగా ఓడిపోవాల్సి వస్తుంది. అది కాకుండా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా కూడా ఇక్కడ ఓడిపోతాడనే భయంతోనే 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇలాంటి ఒక స్ట్రాటజీ ఒకటి తీసుకొని వచ్చి ఆయన తప్పుకుంటున్నట్టుగానే తప్పుకోకుండా ఎవరో అడుగుతుంటే తప్పుకుంటున్నట్టు ఏదో ఒకటి క్రియేట్ చేసి మరి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టు నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు భువనేశ్వరి గారు ఒకవేళ ఆమె నిజంగానే ఏదో మాట్లాడుకొని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న తరువాతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుందాం. రేపు భువనేశ్వరి గారు అక్కడ నిల్చుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మహిళలు కొంతవరకు ఆమె వైపు నిలబడే అవకాశం ఉంది. ఆ సింపతి గెయిన్ చేసుకోవడం కోసమే ఒకవేళ పోటీలో నిలబెడితే నా భర్తకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నేను రాజకీయాల్లోకి వస్తాను, ఆయనకి రెస్ట్ ఇచ్చి నేను పోటీ చేస్తాను అని ఒక సింపతి గెయిన్ చేసే వ్యూహంతో కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చన్నా, కానీ నాకు తెలిసినంత వరకు మహిళలు ఎస్పెషలీ కుప్పం నియోజకవర్గంలో అధిక శాతం మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉన్నారనేటటువంటి విషయం ఇప్పటికే వాళ్ళకి అర్థమై ఉండాలి. నారా భువనేశ్వరి గారు వచ్చి యాక్చువల్ గా వారు వచ్చింది ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేటటువంటిది ఓపెన్ చేయడానికి. నేను ఈ రోజు సభలో కూడా మేము మా వాళ్ళందరితో ఒకటే క్వశ్చన్ అడిగినాం, ఏంటంటే 4.5 సంవత్సరంగా మీకు ప్రజలు గుర్తు రాలేదు, అన్నా క్యాంటీన్ గుర్తు రాలేదు, అన్నం పెట్టాలన్న ఆలోచన రాలేదు. మరి 30 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని మీరు 4 మండలాల్లో సపరేట్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మేము ఇప్పటి నుంచో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఈ రోజు అందరికి భోజనాలు పెడతామని అనడం ఎంతవరకు సబబు? కరోనా సమయంలో కనీసం 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వ్యక్తి పత్తా లేడు. ఆయన సతీమణి మరి నారా భువనేశ్వరి గారు కూడా కరోనా సమయంలో కుప్పం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కూడా పట్టించుకోలేదు. ఆయన సుపుత్రుడేమో సైకిల్ ఎక్కి వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటా ఉన్నాడు హైదరాబాద్ లో, మనం కూడా ఆ ఫోటోలన్నీ చూసాం. మరి అలాంటివన్నీ కూడా ప్రజలకు గుర్తుంటాయి కదా. సడన్ గా నువ్వు వచ్చి నా భర్తకు రెస్ట్ ఇవ్వాలి, నేను ఈ రోజు వచ్చి మీకోసం నేను కంటెస్ట్ చేస్తాను అంటే ఎంతమంది ప్రజలు నిజంగా దాన్ని నమ్ముతారు, ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? దానివల్ల సింపతి ఏం క్రియేట్ అవుతుంది అనేది అయితే నేనైతే అనుకోను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో పోటీ మీరు అనుకుంటున్నట్టు ఓటమి భయంతోనే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నారు అని అనుకుందాం. మీరు అనుకుంటున్నట్టు ఓటమి భయంతోనే తప్పుకుంటున్నారు. అంత ఓటమి భయం రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కాదు, అంత ఓటమి భయం ఆయనకి ఎందుకు వస్తుంది? ఇన్నేళ్ళుగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా కుప్పం ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి సీన్లు లేడన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీరియస్ గా కుప్పం నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి గాని, ఇక్కడ ఇచ్చినటువంటి ఆయన చూపించినటువంటి ఫోకస్ గాని, ప్రజలకు చేరినటువంటి లబ్ధి గాని, ఇక్కడ 24 hours అవైలబిలిటీలో ఉండేటటువంటి లీడర్ గాని, ఇక్కడ భరోసా ఇచ్చేటటువంటి నాయకత్వం గాని, క్యాడర్ ని బాగా చూసుకునేటటువంటి లీడర్షిప్ గాని, ఇవేవి కూడా ఇంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీలో గాని వేరే అపోజిషన్ పార్టీస్ లో లేవు. 2019 నుంచి మనం పడినటువంటి శ్రమ కృషి అన్ని కూడా కంటిన్యూస్ గా ఏవైతే జరిగినాయో ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఈ ఎలక్షన్ అన్నిట్లో కూడా వాళ్ళు ఎంతసేపు అయినా కూడా సర్పంచ్ ఎలక్షన్ అన్ని మేము స్వీప్ చేస్తామన్నారు. ఎంపీటీసీ ఎలక్షన్ లో కనీసం ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్ కి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి అబ్బాయి లోకేష్ గారు వచ్చి ఇక్కడ 2 రోజులు మకామేసి తీసేసి వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసినా కూడా ప్రజలు మన వైపే నిలబడ్డారు. ఇవన్నీ వారికి అర్థమయ్యాయి. అందుకే కంచర్ల శ్రీకాంత్ అని ఒక ఎమ్మెల్సీని ఇక్కడ ఉండేటటువంటి నాయకుల్ని నమ్మకుండా బయట నుంచి తీసుకొని వచ్చి మరి ఇక్కడ వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి వారి తరఫున ఈ రోజు వారి పార్టీని నడుపుతా ఉన్నారు. తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంది గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు అసెస్ చేసుకున్నట్టున్నారు. ఆ అసెస్మెంట్ లో వారికి నెగిటివ్ గా వచ్చినట్టుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఏదో ఒక కొత్త డ్రామా, కొత్త ట్విస్ట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి కొత్త నాటకం అని అయితే మేము రైట్ సార్. కొమ్మినేని గారు, సరే మా భువనేశ్వర్ గారి స్టేట్మెంటు ఏదో రకరకాల చర్చలు ఉండొచ్చు కానీ సార్, అసలు నిజంగానే చంద్రబాబు భయపడుతూ ఉంటే ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకోవాలి, కుప్పం వద్దు మనకే నిజంగా ఆయన భయపడుతూ ఉంటే దానికి ఏమైనా కారణాలు కనిపిస్తున్నాయా?
కనిపిస్తున్నాయి మామూలుగా. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ జగన్ గారి స్కీములు, జగన్ గారు కుప్పానికి వాటర్ ఇవ్వడంతో పాటు భరత్ గారు ఈ దొంగ ఓట్లు చేయించడం ఇవన్నీ ఒక పార్ట్ అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బెడద ఆయనకు ఉంది. ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్గా అక్కడ ఎదిగారు. పొంగనూరు, చిత్తూరు ఆ జిల్లా ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల మీద ఆయనకి పట్టు ఉంది. ఈసారి ఆ పట్టుని కుప్పం మీద కూడా ఆయన ప్రదర్శించబోతున్నారు. అంటే ఆయన వెళ్ళంగానే 10 మంది నాయకులు రావటం, తెలుగుదేశం వాళ్ళు కూడా అట్రాక్ట్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతుండేసరికి జారిపోతున్నారు. ఆ మధ్య ఒకసారి వెళ్ళి మళ్ళీ పాత వాళ్ళందరినీ పిలిచి లేదు నేను మీతో మీరు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకేదో కొంత సహాయాలు చేయటం ఇట్లాంటివి కూడా చేశారట. చేసిన తర్వాత అయినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే భయం. ఎందుకంటే అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకి తెలుసు. సో ఇక్కడ పోటీ చేసి ఓడిపోవటమా, లేక పోటీ చేయకుండా తప్పుకుని నేను కావాలని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవటం. ఎందుకంటే చంద్రగిరిలో 1978లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా స్వల్ప మెజార్టీ లెక్కి గెలిచాడు. ఇందిరాగాంధీ వేవ్ అది. 1983లో నేను మా మామ మీద పోటీ చేస్తానని తొడగొట్టి సవాల్ చేశాడు, ఓడిపోయాడు. 17,000 తేడాతోటి వెంకటరామనాయుడు అనే టీడీపీ క్యాండిడేట్ మీద ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వెంటనే జంప్ చేశారు. సరే మాంగారు కూడా కొంతమంది చెబుతారు భువనేశ్వర్ గారు ఒత్తిడి చేసింది, రకరకాలు చెప్తుంటారు, అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ బట్ వెంటనే జంప్ చేసి దీంట్లోకి వచ్చేసాడు, టీడీపీలోకి. వచ్చిన తర్వాత మెల్లగా ఆ పార్టీని కైవసం చేసుకున్నాడు. కానీ ఇక్కడ పాయింట్ అది వేరే విషయం. కానీ 1985లో పోటీ చేయలేదు. 89లో ఆయన ఏం చేశాడు, చంద్రగిరి నుంచి కాకుండా తెలివిగా కుప్పానికి మారాడు. ఎందుకు మారాడు? అక్కడ బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ఆ బీసీ వర్గాలకి ఎందువల్ల కానీ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని అంతకుముందు రంగస్వామి నాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన 2 సార్లు గెలిస్తే ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన పక్కన తప్పించి, అఫ్కోర్స్ వాళ్ళదే కదా ఇప్పుడు మామ అల్లుడు ఎన్టీ రామారావు గారు అడగగానే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఆయన టెస్ట్ వేశారు. టెస్ట్ వేసి 89లో అపోజిషన్లో ఉండేవాడు కాబట్టి ఓకే, అంతవరకు నడిచింది. 94లో మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఎన్టీఆర్ వేవ్. 95లో ఈయన ఎన్టీ రామారావు గారిని లాగవతలు పారేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హోల్డ్ వస్తుంది. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేసరికి ఏ నియోజకవర్గం అయినా సరే కొంత ప్రయారిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అయినా కూడా కొందరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం కదా, కామారెడ్డిలో 2 సీఎం క్యాండిడేట్లు ఓడిపోయారు. అట్లాంటి సందర్భాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కుప్పంలో ఉన్నటువంటి ఎక్కువ మంది బలహీన వర్గాలు, గాండ్రా, తర్వాత వన్నియార్ క్షత్రియ, అలాగే కొంత ఇతర కమ్యూనిటీసు, బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ప్రదేశం. మత్స్యకారులని కానీ ఇట్లా మత్స్యకారులని వన్యార్ క్షత్రియనే మత్స్యకారులు అంటారు అనుకుంటే, అగ్నికోణ క్షత్రియ, ఇట్లా వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ మొత్తం మీద మేనేజ్ చేస్తూ వచ్చాడు. మేనేజ్ చేస్తూ వచ్చి రకరకాల రూపాల్లో వాళ్ళలో కొంతమందిని పట్టున్నాళ్ళని పట్టుకోవటం, వాళ్ళతోటి కథ నడిపించడం, ఇట్లా చేస్తూ వచ్చారు. అయితే డెవలప్మెంట్ వరకు చూస్తే ఏమీ లేదు. ఒక ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి డెవలప్మెంట్ ఆయన చేయలేదని చెప్పడానికి నేనే సాక్ష్యం. నేను పులివెందులో వెళ్ళాను, కుప్పం వెళ్ళాను. పులివెందుల్లో అదేదో హైదరాబాద్తో పోటీగా ఉన్నట్టు రోడ్లు, ఆ కథ, బస్ స్టాండ్, స్కూలు, నేను ఆ స్కూల్కి వెళ్ళాను, ఈ స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ కుప్పంలో స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించారు. ఆ రోజు భరత్ గారు కూడా నేను ఆయన కలవటం జరిగింది అనమాట. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు ఎవరు ఉన్నారు. ఆయనతో కలిసి నేను అవన్నీ తిరిగితే ఇది స్కూలు, అరే స్కూల్లో మార్పులు చేర్పులు బ్రహ్మాండం జరిగినాయి. ఇంతకుముందు అధ్వానంగా ఉండేదండి, ఇప్పుడు ఇట్లా. పులివెందుల్లో అయితే ఆ స్కూల్లో సీటు కోసం నాయకుల మీద ఒత్తిడి వస్తుంది. సో ఆ రకంగా పులివెందుల అభివృద్ధి అయితే, కుప్పంలో ఒక రింగ్ రోడ్డు అనేది ఒకటి తయారు చేయాలని ఒక ప్లాన్ చేశారు. ఆ రింగ్ రోడ్ ఎంత అధ్వానంగా ఉందంటే అసలు పని చేయాలి. మరి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, 40-35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యే, కనీసం రోడ్డు వేయలేదండి. ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేదండి. వాటర్ ఇవ్వలేదు, రేపు 26న సీఎం వాటర్ ఇవ్వలేదు, ఇళ్ళు కూడా కట్టించలేదంట. మరి వాళ్ళ చేతులెత్తి మొక్కాలి ఆ కుప్పం ప్రజలకి. చంద్రబాబు గారిని కంటిన్యూస్గా ఎందుకు అనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు కనీసం అడగాలి కదా, పని చేయించుకోవాలి కదా కనీసం. అయినా కూడా వాళ్ళు పాపం కొంత అమాయకులు ఎక్కువ ఉంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత అవన్నీ బయటపడుతున్నాయి. ఈయన వచ్చి నేను చూశాను స్వయంగా, జగన్ గారు ఇచ్చారు సార్ ఇళ్ళని నాకు కొంతమంది చూపించారు. ఆ కాలనీకి నేను వెళ్ళటం జరిగింది. అలాగే ఆ కాలువ దగ్గరికి వెళ్ళాను.
కాలువలో ఇంకా తవ్విచ్చి ఏదో లిఫ్ట్లు ఏదో రెడీ అవుతున్నాయట అప్పటికి. నేను ఒక దాదాపు 6-7 నెలల క్రితం ఆ నీళ్లు రాబోతున్నాయి అన్నారు. సో ఆ నీళ్లు రావటం అనేది ఒక క్రెడిట్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. వాటన్నిటిలో కూడా పెద్దిరెడ్డి గారు, భరత్ గారు వీళ్ళందరూ కృషి కనపడతా ఉంది. సో ఇవన్నీ దాని తోడు వాటన్నిటి ప్రభావం కారణంగానే మున్సిపాలిటీ పోయింది, మండలాలు పోయినాయి, జడ్పీ పోయింది, అన్ని జడ్పీటీసీలు పోయినాయి, అన్నిట్లోనూ వైసీపీ గెలిచింది. ఆ భయం సహజంగానే ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో వచ్చినంత మాత్రాన ఫలితాలు అనుకూలంగా వస్తాయా అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా అసలు పని చేయకుండా ఉండదంటానికి కూడా ఇది ఒక ఆధారం అనమాట. అంతా అంటే లోకల్ లీడర్స్ మొత్తం ఒక పార్టీకి వైపుకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశానికి కష్టకాలం వస్తుంది. ఆ కష్టకాలాన్ని భయపడే చంద్రబాబు గారు ఇప్పుడు వెనకాడుతున్నాడేమో అనేటువంటి భావన. ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటే బాధపడే మొదటి వ్యక్తిలో నేను ఉంటాను సార్. చాలా బాధపడతాను నేను ఆ విషయం. నాకు చాలా బాధ వేస్తుంది ఆయన నిజంగా. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఒక ప్రచారంలో ఏమన్నారంటే, ఇక్కడ నేను ఒక విమానాశ్రయం కట్టించి మీ పండించినటువంటి పంటలన్నీ కూడా ఆ విమానం కార్గో విమానం ద్వారా విదేశాలకు పంపిస్తానన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ పోటీ చేయకపోతే విమానాశ్రయం కట్టేది ఎవరు? ఆ పంటల్ని విదేశాలకు పంపించేది శంకుస్థాపన కూడా చేసినట్టు భరత్ గారు చెప్పాలి. శంకుస్థాపన కూడా చేశాడు. కుప్పం పరిస్థితి ఏంటి? చంద్రబాబు పోటీ చేయకపోతే కుప్పం విమానాశ్రయం పరిస్థితి ఏంటి? అక్కడ పండిన పంటల పరిస్థితి ఏంటి? వాటిని విదేశాలకు ఎగుమతి చేసేది ఎవరు? మీరేమైనా ఆ బాధ్యత తీసుకుంటారా? నేనైతే మాత్రం చాలా బాధపడతా. మన కుప్పం నుంచి చంద్రబాబు గారు పోటీ చేయకపోతే. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన హామీలు కదా, అద్భుతమైన హామీలు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అతి ఫన్నీయెస్ట్ హామీ మీరు ఇది ఇప్పుడే చెప్పింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలతో ఉండేటటువంటి కనెక్షన్ ని ఇప్పుడు మన కొమ్మినేని అన్న చెప్పినట్టు ఇక్కడ బీసీ వర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మీ ఆడియో మ్యూట్ లో. అందులోనూ హలో నాకు రావట్లేదు ఆడియో. హలో వస్తాను. హలో మాట్లాడండి, మీరు మాట్లాడుతూ చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్, మనం ఓటేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిపోతాడు అనేటటువంటి ఒక భ్రమలో పెట్టే వీళ్ళు ఎంతసేపు అయినా కూడా ఇక్కడ ఓట్లు వేసుకోవడం తప్పితే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా కుప్పం నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు. అందులో మొన్న వచ్చి నేను ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడతాను, ఎయిర్పోర్ట్ కట్టి నేను ఇక్కడ ఉండేటటువంటి కూరగాయలన్నీ ప్రపంచంతో అనుసంధానం చేస్తాను అనేటటువంటి వాక్య ఆయన అహంకారానికి అది ఎంత చూపిస్తుందంటే, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు అంత పిచ్చోళ్ళ. కనీసం ఒక ఎయిర్పోర్ట్ దేనికోసం వాడతారు? కనీసము ఇక్కడ ఒక కార్గో ఫెసిలిటీ ఒకటి పెట్టి, పలానా ఇండస్ట్రీ ఒకటి పెట్టి, ఆ ఇండస్ట్రీలో తయారయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏదైనా నేను దాన్ని తీసుకొని అనుసంధానం చేస్తానని చెప్పినా ఏదో ఇక్కడ ఉండేటువంటి యువతకు కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి విజ్ఞులకు కానీ అర్థమయ్యేది. అంటే అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ రైతుల్ని మీ కూరగాయలన్నీ నేను తీసుకొని అమెరికాలో అమ్ముతాను అనేటటువంటి మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేసి ఇంకా వాళ్ళని మభ్యపెట్టి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ కూడా ఆయన వేయించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అంటే భరత్ గారు నేను ఒక మాట విన్నాను, ఎంతవరకు కరెక్టో చెప్పండి. గుడిపల్లె అట్లాగే ఇంకే కొన్ని ఊళ్ళ పేర్లు, రామకుప్పం ఏదో ఇట్లాంటి కొన్ని మండలాలు ఉన్నాయట కదా, ఆ మండలాల్లో చాలా మందికి ఈ ఎలక్షన్ టైంలో కొద్ది రోజుల ముందు నుంచే సారా పోయించడం, తద్వారా వాళ్ళందరినీ లోపరుచుకోవటం, వాళ్ళకి చదువు సంధ్య లేకుండా వాళ్ళకి అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి ఏమీ ఎంకరేజ్ చేయకుండా ఎంతసేపు వాళ్ళని మత్తులో ముంచడం ద్వారానే ఆ ప్రాంత ప్రజల్ని వెనకబాటుతనంలోనే అట్లాగే ఉంచారు. అందువల్ల కూడా ఇంతకాలం ఆయన ఆటలు సాగినాయి అనేది కొంతమంది నాతోటి అంటుంటారు. ఎంతవరకు వాస్తవం అనేది ఒక పాయింట్. 2, మరి ఇవన్నీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మీరంతా చేస్తున్న కృషి వల్ల ఈ మార్పు ఏమన్నా వచ్చిందా అన్న? మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న. సారాయి అనేది కుప్పానికి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఓట్లు అనేది మనము సారాయితో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. చాలా వరకు కొన్ని పంచాయతీలు అయితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కాలు అడుగు కూడా పెట్టిన పంచాయతీలు చాలా ఉన్నాయి. కేవలం ఎలా ప్రజల్ని మోసం చేయాలి, ఎలా మభ్య పెట్టాలి, డబ్బులు ఇచ్చి ఎలా రాజకీయం చేయాలి, దొంగోట్లు ఎట్లా వేయించుకోవాలి, ప్రజల్ని భయపెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళని భయపెట్టి ఓట్లు బూతులు ఎట్లా క్యాప్చర్ చేయాలి,
దాని ద్వారా ఆయన మెజారిటీ ఎట్లా తెప్పించుకోవాలి, ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఇక్కడ చేసినారు తప్పితే ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం అక్షరాస్యతలో ఎడ్యుకేషన్ లో లీస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద హోల్ స్టేట్. ఇప్పటికి కూడా గుడిపల్లి మండలం మన రాష్ట్రంలోనే అతి తక్కువగా ఎడ్యుకేషన్ లో ఉన్నింది మన 2019 వరకు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ స్కూల్స్ డెవలప్ చేయడం కానీ టీచర్లని ప్రతి ఒక్క స్కూల్లో ఇంత ఖచ్చితంగా ఇన్ని నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉండాలని చెప్పి రేషనలైజేషన్ ప్రకారం ప్రతి స్కూల్ కి టీచర్లు పంపించడం ఫస్ట్ టైం జరుగుతా ఉంది మనం వచ్చిన తర్వాత. ప్రజలందరినీ కూడా మనం ఒక రకంగా చైతన్యవంతం చేసి ఇలా ఉంటే పనికిరాదు, మీరు గలం విప్పాలి, మీ అవసరాన్ని మీ కోరికల్ని చెప్పాలని మనం గడప గడప కార్యక్రమం చేసేంత వరకు ఫలానా క్యాండిడేట్ అపోజిషన్ పార్టీలో నిలబడినాడు అనేటటువంటి విషయం కూడా వాళ్ళకు తెలియకుండా అక్కడ ఉండేటటువంటి లోకల్ నాయకులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. రెండే కాన్సెప్ట్స్ అన్నా ఇక్కడ ఇంతవరకు. ఒకటి ఏంటంటే ఏదో నువ్వు డబ్బు కన్నా లొంగు, లేకపోతే అధికారం కన్నా లొంగు. ఈ రెండే నిన్ను లోపరుచుకొని ఎలక్షన్ చేయడమే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. మేము వచ్చిన తర్వాత 33,000 ఓట్లు ఈసారి డిలీట్ చేయగలిగినాం కాబట్టి వాళ్ళకి ఈసారి దొంగోట్లు పడడం అనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. 33,000 ఓట్స్ మేము ఇప్పుడు డిలీట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా దొంగోట్లు చేర్చాలా అనేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అది కూడా మేము వెరిఫై చేసి ఖచ్చితంగా బిలో 21 ఇయర్స్ ఉంటే తప్పితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దండి అని మేము కూడా ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ పెట్టేటటువంటి పరిస్థితి. పక్కన ఉండేటటువంటి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ టైంలో పోలింగ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఈ ఓటు రాజకీయం, నోటు రాజకీయం చేస్తారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి చేసింది అస్సలు ఏమీ లేదు. ఇక్కడ పుష్పుల్ అనే ట్రైన్ ఎక్కి 6 నుంచి 8,000 మంది ప్రతిరోజు బతుకు తెరువు కోసం బెంగళూరుకి వెళ్తారు. బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ పొద్దున 4 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు వచ్చి మళ్ళీ ప్రతిరోజు అదే వాళ్ళ జీవనం. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అంటే 15 సంవత్సరాలలో చెప్పుకోదగిన ఒక్క ఇండస్ట్రీ నీ సొంత నియోజకవర్గానికే నువ్వు తెచ్చుకోలేకపోతే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము గర్వంగా చెప్పుకుంటాను 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో కట్టారండి. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి తేకపోగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పిఎస్ అనేటువంటి మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టి ఆ మెడికల్ కాలేజ్ లో కూడా ఆయనకు షేర్ ఉందని చెప్తా ఉంటారు. మరి ఆ మెడికల్ కాలేజ్ పెట్టి కూడా ఇక్కడ ప్రజల్ని దోచుకోవడం తప్పితే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కుప్పం నియోజకవర్గానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. ఆయన దేని మీద ఇంట్రెస్ట్ లేదు, కేవలం ఈ నియోజకవర్గాన్ని ఒక కార్నర్ మా నంబర్ కూడా 175 కుప్పం నియోజకవర్గం నంబర్. సో అట్లాంటి ఒక కాన్స్టిట్యున్సీని ఆయన సెలెక్ట్ చేసుకొని ఒక కార్నర్ లో ఉండిపోతుందని చెప్పి దీనికి ఒక కంచె కట్టేసి ఈ నియోజకవర్గంలోకి ఎవడు రాకూడదు, నేను చెప్పిందే రాజ్యంగా జరగాలని చెప్పి ఇన్ని రోజులు వారు రాజకీయం చేయడం జరిగింది. కానీ ఈసారి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి పథకాల వల్ల కొమ్మినేని అన్న గారు ఒక విషయం చెప్పారు. రామచారెడ్డి గారు ఎప్పుడైతే కుప్పం నియోజకవర్గంలో సీరియస్ పాలిటిక్స్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసాని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ప్రజల్లో మార్పు చైతన్యం అంతా వచ్చి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద అరాచకాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దొంగ కేసులు పెట్టినా కూడా మనల్ని కాపాడడానికి ఒకరు ఉన్నారు, ఒక క్యాడర్ ఉంది, మనం నమ్ముకోవచ్చు అనేటటువంటి బలం ఈ రోజు ఇంత మార్పుకి కారణమవుతాం. ఇప్పుడు భువనేశ్వరి గారు చేసినటువంటి కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిటైర్మెంట్కి చంద్రబాబు దగ్గర పడ్డారా అని. రైట్, ఆవిడేమన్నారో ఒక్కసారి మళ్ళీ విందాము. స్క్రీన్ పైన ఒకసారి ప్లే చేయండి ఆ బయట. నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని. అంటే ఇవి చంద్రబాబుకు చివరి ఎన్నికలని భువనేశ్వరి గారు, చంద్రబాబు గారు, టీడీపీ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు అందరూ భావిస్తున్నారా ఏంటో అర్థం కావట్లేదు. గతంలో ఈ వ్యాఖ్యలు విన్న తరువాత గతంలో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమన్నారు? ఇవే నా చివరి ఎన్నికలు అన్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా.
రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప ఇవే నా చివరి ఎన్నికలు. చాలా క్లియర్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో భువనేశ్వర్ గారు ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఆయనకు వయసు అయిపోయింది, కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను అని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది టీడీపీలో అనేది అర్థం కావడం లేదు. కనీసం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న బీజేపీకైనా క్లారిటీ ఉందా లేదా ఒకసారి సామంచి గారితో మాట్లాడదాం. సామంచి గారు, మీరు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నటువంటి టీడీపీ లేకపోతే చంద్రబాబు పోటీకి భయపడుతున్నారా? ఇప్పుడు భువనేశ్వర్ గారి స్టేట్మెంట్ చూస్తే అలానే అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, కేఎస్ఆర్ గారికి, భరత్ గారికి అందరికీ నమస్కారం. ఇవాళ మీరు ప్లే చేసినటువంటి ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆమె ఏదో సరదా కోసం మాత్రమే అన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయకుండా ఇంకొకరిని పోటీలో దింపుతారనేది అది వాస్తవం కాకపోవచ్చేమో. ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు పోటీ చేసినా, లేక వారి సత్యమణి పోటీ చేసినా, లేక ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వైపు నుంచి పోటీ చేసినా కుప్పం నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో గాని ఇప్పుడున్న ప్రభుత్వంలో గాని ఒరిగిదంటూ ఏం లేదు. ఇప్పుడు హంద్రీ నీవా సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చే విషయంలో రెండు పార్టీలు కూడా పెద్దగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు లేవు, కేవలం ప్రకటనలకు పరిమితం అయ్యాయి తప్ప ఇంకొకటి లేదు. ఇందాక వారు మాట్లాడుతూ చెప్పారు దొంగ ఓట్లు అనేసి. నిజంగా దొంగ ఓట్లను ఎన్నికలను సక్రమంగా నిర్వహించకపోవడము, దొంగ ఓట్లు చేర్పించడము, భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఇవాళ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తారాస్థాయికి చేరింది. అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ ప్రహసనము ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గము ఉన్నది. ఇప్పుడు తిరుపతి చిత్తూరు పార్లమెంట్ లో కూడా కుప్పం నియోజకవర్గం క్రియాశీలకమైనటువంటి మీరు చంద్రబాబు కంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారని నాకు అనిపిస్తోంది. కారణం ఏంటంటే చంద్రబాబు తప్పనిసరిగా కుప్పం నుంచే పోటీ చేస్తారు అని మీరు చెప్తున్నారు, ఆయన చెప్పట్లేదు, ఆయన సతీమణి చెప్పట్లేదు. మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పైగా కుప్పంలో బోగస్ ఓట్ల సంఖ్య ఈసీ 43,000 దొంగ ఓట్లు గుర్తించింది. 2003లో 1,10,00,000 దొంగ ఓట్లు చేర్పించిన ఘనత చంద్రబాబుదే అని దేశం మొత్తం కీర్తించింది. ఆయన గురించి జాతీయ పత్రికలు కూడా కీర్తించాయి. 1,10,00,000 దొంగ ఓట్లు చేర్పించే నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉంటారా? 1,10,00,000 సార్ చూపిస్తున్నాను చూడండి. 1,10,00,000 దొంగ ఓట్లు చేర్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2003లో. ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారితో సహా కాంగ్రెస్ నాయకులంతా వెళ్ళి అక్కడ ఈసీకి ఫిర్యాదు చేస్తే కొన్ని లక్షల దొంగ ఓట్లు తొలగించారు. ఇది ఈ రోజుది కాదు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కుప్పంలో. అక్కడ మనకు తెలుసు కదా, మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాం, అంతా అక్కడ చిత్తూరు జిల్లా వాళ్ళమే కదా. ఆ పక్కన కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళని తీసుకురావడం, దొంగ ఓట్లు వేయించుకోవడం. ఇది నేను చెప్తున్నది కాదు కదా, ఈసీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంక ఇంతకంటే ఏం చెప్పాలి, ఏం రుజువు కావాలి మనకి? రెండోది, కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కాన్ఫిడెంట్ గా నేను చెప్పడం కాదు, ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా ఆ ప్రాంత ప్రజలకు పెద్దగా ఒరిగిందేం లేదు. ఇవాళ రీసెంట్ గా సెంట్రల్ ఎలక్షన్ ఎందుకంటే మీరు దొంగ ఓట్ల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు, ఫేక్ ఓటర్స్ చెప్పారు కాబట్టి న్యాయంగా మాట్లాడుతున్నారంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పంకి హంద్రీ నీవా నీళ్లు ఇవ్వకపోతే ఇప్పుడు 26వ తారీఖున ఈ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు, నీళ్లు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము ఈ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ తీసుకొని వచ్చి కుప్పానికి ఇవ్వబోతున్నాం అనేది 3 years లో జరిగినటువంటి అభివృద్ధి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 35 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి చెప్పుకోదగిన ఒక్క ఐటీ ఇండస్ట్రీ గానీ, చెప్పుకోదగిన ఒక్క ఇండస్ట్రీ ఇక్కడ పెట్టలేక అవన్నీ కూడా మళ్ళీ నేనే తయారు చేసినాను, మొబైల్ నేను తయారు చేసినాను, హెలికాప్టర్ నేను పెడతాను, ఎయిర్పోర్ట్ నేను కడతానని చెప్పుకునేటటువంటి వ్యక్తిని 3 ఏళ్ల పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీని మీరు కంపేర్ చేయడమే నాకు అర్థం కావడం లేదన్న యాక్చువల్ గా. ఎందుకంటే మేము కుప్పం నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి నేను చెప్తాను, ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం ఒక మున్సిపాలిటీ కాలేదు. మేము వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం ఒక 3rd grade మున్సిపాలిటీగా మేము అప్గ్రేడ్ చేసాం. దాని తర్వాత ఒక ఆర్డీఓ డివిజన్ మేము కుప్పం నియోజకవర్గాన్ని మేము తీసుకొని వచ్చినాం, ఒక డిఎస్పీ డివిజన్ ని మేము తీసుకొని వచ్చినాం కుప్పానికి.
20 సంవత్సరాల ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి టీకేటీ భూములు సామంత్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, భరత్ గారు ఆగండి సార్. సామంత్ గారు ఏదో రైట్ రైట్ ప్యారలల్ గా మాట్లాడకండి ప్లీజ్ ప్లీజ్. భరత్ గారు మీరు ఆగండి. ఈ జిల్లాకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎస్ ఇప్పుడు చెప్పండి సామంత్ గారు క్లియర్ గా మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో జరిగింది శూన్యము. ఇప్పటికీ ఎప్పటికి కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కేటాయింపుకి సంబంధించిన నిధులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణాలు కానీ రోడ్లు కానీ రైళ్లు కానీ ఇవన్నీ కూడా ఇటీవల ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్నటువంటి నిధులు ఇవాళ హర్ ఘర్ జల్ పేరుతోటి ప్రతి ఇంటికి నీటికి కుళాయి పేరుతోటి ఇవాళ మారుమూల ఉన్నటువంటి కుప్పం ప్రాంతంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి చేసింది ఇది కాదు సార్. కుప్పం గురించి నేను ఒకటి చెప్తున్నా, ఈ టాపిక్ కన్ఫైన్ అవుదాం. ఒక్క సెకండ్ ఈ టాపిక్ కి సంబంధించి మాట్లాడదాము. నేను ఒక ప్రశ్న అడుగుతా. మీరు జాయిన్ కాకముందు కొమ్మినేని గారు ఒక మాట అన్నారు. వినండి సార్ ఇదంతా ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతా. రైట్, ఒరిగింది ఏంటనేది రేపు ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. అందుకే ఒకరు ఆల్రెడీ పారిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. భరత్ గారు ధైర్యంగా అక్కడ కూర్చున్నారు. సింపుల్ కదా. భరత్ గారు నేను ఇక్కడ నుంచి పారిపోయి వేరే నియోజకవర్గం అనట్లేదు కదా. వాళ్ళ భార్య గారిని ముందు పెట్టి మా ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాజకీయాల నుంచి తప్పుకుంటారని భరత్ గారి సతీమణి అనట్లేదు కదా. 40 ఏళ్ళు 35 ఏళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఆయన సతీమణి గారు అంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఈ సబ్జెక్ట్ ఏమేమి మాట్లాడదాము. ఒక్క నిమిషం, ఎవరు పారిపోతున్నారో అర్థం అవుతుంది జనానికి. ఈ సబ్జెక్ట్లో ఏంటంటే మీరు జాయిన్ కాకముందు కొమ్మినేని గారు ఒక మాట అన్నారు. పొలిటికల్ సర్కిల్లో ఒకటి వినిపిస్తోంది, ఎంపీగా కూడా చంద్రబాబు వెళతారేమో, అందులో భాగంగా ఈ కామెంట్ వచ్చిందేమోనని. బీజేపీ అటువంటి ప్రతిపాదన ఏమైనా చంద్రబాబు ముందు ఉంచిందా? మీరు ఇక్కడ తప్పుకోండి, కావాలంటే ఎంపీగా పోటీ చేయండి, అక్కడ ఏదైనా మిమ్మల్ని గౌరవిస్తామని ఏమన్నా మాట ఇచ్చిందా? ఈశ్వర్ గారు కొత్తవన్నీ క్రియేట్ చేసి కొత్తవన్నీ మీరు తయారు చేసి వదులుతున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇవాళ ఆయనకి వెళ్ళి మీరు ఎంపీగా పోటీ చేయమని లేక కేంద్ర రాజకీయాలకు రమ్మని చెప్పడం అనేది అవసరం లేదు, నిర్వివాదాంశం. ఇవన్నీ కూడా క్రియేటెడ్ అంటే రూమర్స్ తప్ప మరొకటి కాదు, స్పెక్యులేషన్స్ కూడా కాదు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తా. కొమ్మినేని గారు అన్న తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఒకసారి మీరు అది కూడా వింటే. కొమ్మినేని గారు అన్నదానికి, పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి, భువనేశ్వరి గారు అన్నదానికి మూడింటికి లింక్ కుదురుతుంది. ఒక్క సెకండ్ సార్ ప్లీజ్. మీరు ఆ బయట తర్వాత మీరే మాట్లాడండి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ప్లే చేయండి. ప్లాన్ చేసి తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసి తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. రైట్ సామంత్ గారు, పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ అవసరము, ఇప్పటి నుంచే రిటైర్మెంట్కి సిద్ధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించన్నారు, ఎందుకన్నారు? ఈ మొత్తం నా కొమ్మినేని గారు, ఇటు భువనేశ్వరి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురి మాటల్ని కలిపితే నాకు చంద్రబాబే గుర్తొస్తున్నారు. ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారో అది వారికే తెలియాలి. బయట ఎప్పటితో నాకు తెలియదు. అయితే నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ఇంకొకరిని వెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేయని లేక ఈ అసెంబ్లీ కాదు పార్లమెంట్ కి చేయని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మేము సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇటీవల అధికార పార్టీ నుంచి జారిపోతున్నటువంటి నేతలు, అధికార పార్టీపై పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకతను మేము అనుకూలంగా మార్చుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడము, వీటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని చెప్పి ఖచ్చితంగా మేము ఎన్డీఏ అధికారంలో కూడా వస్తుందని నమ్మకంతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం. ఇందాక మీరు అన్నట్టు ఈ ప్రాంతంలో నుంచి ఎన్నిక కాబట్టేటువంటి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన వాళ్ళు కూడా మన రాయలసీమకు చెందినటువంటి నేతలే. అయితే తీరా రాయలసీమకు చెందినటువంటి నేతలు పరిపాలించినప్పటికీ రాయలసీమకు వెనుకబాటుతనానికే ఉంది. ఇప్పటికీ అనేక నీటి ప్రాజెక్టులు చిన్న పిల్ల కాలువలు తవ్వి వదిలితే సముద్రంలో అనవసరంగా కలిసిపోయేటువంటి కొన్ని టీఎంసీల యొక్క నీటిని తాగునీటి కోసం సాగునీటి కోసం వాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నేతల యొక్క నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ యొక్క సరైనటువంటి దిశానిర్దేశం చేయలేక ఈ ప్రాంతం పైన వాళ్ళు సరైనటువంటి
బాధ్యత లేని వాళ్ళ స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలని డిసైడ్ చేస్తారు సార్. చంద్రబాబు కుప్పం వదిలి పారిపోతున్నారంటే ఆయనకి డౌట్ ఉండొచ్చు, ఆయనకి అనుమానం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం వదిలేస్తున్నారంటే, ఒక నిమిషం సార్, కుప్పం వదిలేస్తున్నారంటే ఆయనకి అనుమానం ఉండొచ్చు. ఇక్కడ నేనేం చేయలేదు కాబట్టి ప్రజలు ఒకే ఒక పాయింట్ సమాధానం చెప్పమనండి వారిని. అదేమిటంటే ఒక భర్తని, ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని, ఒక 35 ఏళ్లుగా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతని రెస్ట్ తీసుకోమనంటే అర్థం ఏమిటి? మీరు ఆ విషయాన్ని దాటవేస్తూ ఏదేదో అవకాశం చెప్తే ఏం ఉపయోగం? శ్రీనివాస్ గారు స్ట్రైట్గా చెప్పండి. ఒక భార్య ఒక భర్తని 35 ఏళ్ల పాటు, బహుశా ఆవిడ అభిమానంతో చెప్పిందేమో, ప్రేమతో చెప్పిందేమో, ఈయన రిటైర్మెంట్ అయితేనే బెటర్ అని ఏమన్నా అనుకున్నారేమో. మరి ఆ రెస్ట్ అన్న పదం ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు? కేసర్ గారు, ఎవరు ఏ ఉద్దేశంతో వాళ్ళ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనలతో వాళ్ళ మనసులో దూరి చెప్పేంత అనుభవం నాకు లేదు, మీకున్నంత అనుభవం నాకైతే లేదు. వాళ్ళ మనసులో ఏదైతే దాగి ఉంటాయో నాకు అర్థమైంది ఏంటంటే ఆ రెస్ట్ అనే పదం మీద మాట్లాడడానికి సామంచి గారికి ఇంట్రెస్ట్ లేదనేది నాకు బాగా అర్థమైంది. ఆ రెస్ట్ కి ఇక్కడ ఇంట్రెస్ట్ లేదనేది అర్థమైంది. సామంచి గారు, సమయం మించిపోయింది సార్. విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు విసికి సారీ సార్, సమయం మించిపోయింది. సారీ సార్, సమయం మించిపోయింది. ఇంకా ఈ అంశం పైన మనం భవిష్యత్తులో కూడా మాట్లాడుకుందాం. ఏం లేదు సార్, మీరు ఒక స్టీల్ ప్లాంట్ ఇచ్చుంటే బాగుపడేది రాయలసీమ. బుందేల్ఖండ తరహా ప్యాకేజ్ రాయలసీమకి ఇచ్చుంటే అద్భుతంగా బాగుపడేది. ప్రత్యేక హోదా ఇచ్చుంటే మన రాయలసీమ గర్వంగా మనం కాళ్ళు ఎత్తుకొని తిరిగేవాళ్ళం. అవన్నీ చేయకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడడం? థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. సామంచి శ్రీనివాస్ గారు, భరత్ గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్.